అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈరోజు వార్తలను విశ్లేషిస్తే లడ్డూపై జంప్, లిఫ్ట్పై సైలెంట్, చర్చ రచ్చ, శాసనమండలిలో చంద్రబాబు సర్కారు పలాయనం, చంద్రబాబు చీకటి ఒప్పందాలు, సీమకు అన్యాయం, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లపై మౌనం, తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చకు అధికార పక్షం మోకాలడ్డు, నిబంధనలకు విరుద్ధంగా ముందుగా మంత్రి మాట్లాడతారంటూ పయ్యావుల పట్టు, విపక్షం నిలదీస్తుందనే భయంతో జవాబు చెప్పలేక పాలిపోయినటువంటి ప్రభుత్వం. నిజంగా శాసనమండలిలో ప్రజా సమస్యల మీద చర్చించాలి. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాల్సింది పోయి అనవసర ప్రసంగాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి మంత్రుల పలాయనం చిత్తగించారు. సరే, ఇక్కడ తన ఆగారా అంటే తిరుమల లడ్డు ఇష్యూపై స్వల్పకాలిక చర్చకి ఏదైతే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మోషన్ ఇస్తే దానికి ముందుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడాలి చర్చ స్వల్పకాలికి. కానీ ముందు మంత్రి మాట్లాడతారని చెప్పేసి మోకాలడ్డుతూ ఈ ప్రభుత్వం పలాయనం చిత్తగిచ్చిందంటే ఎంతకు మించిన పిరికి ప్రభుత్వం కొట్టుంటుందా? మండలిలో నిజంగా ఒక్క తప్పు ఒప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ముందు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, దానికి మాత్రం చెప్పరు. మిగతా ఎన్ని సోదంతా చెప్పుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తమను తాము సమర్థించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ నిన్న అసెంబ్లీ మొత్తం అలాగే జరిగింది శాసనమండలి. ఇక లడ్డు అంశం అయితే చర్చిస్తే ఎక్కడ వాళ్ళ డొల్లతనం బయటపడుతుందో, చర్చిస్తే ఎక్కడ వాళ్ళు తన సొంత డైరీ కోసం చేసినటువంటి తప్పులు బయటపడతాయన్న ఒక దురుద్దేశంతో దాన్ని కూడా పక్కదోవ పట్టించి చర్చకి అసలు సాంప్రదాయం ఏంటి అనేది కూడా స్వల్పకాలిక చర్చ యొక్క సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి వాళ్ళు నిన్న సభను కాస్త రచ్చరచ్చ చేసి పారిపోయినటువంటి పరిస్థితి. వీగిపోయిన విష ప్రచారం, సెక్కికి సెల్యూట్, ఎట్టకేలకి నాటి సెక్కి ఒప్పందానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్, తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతి, అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలు నష్టాలు వర్తించవని ఆదేశాల్లో స్పష్టం, వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపునకు ఫలితం ఇది. యూనిట్ ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2021లో ఒప్పందం, 25 ఏళ్ల పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్కు భరోసా. సర్కారు తాజా నిర్ణయంతో ఎన్నాళ్ళు తాము చేసిందంతా తప్పుడు ప్రచారమేనని బాబు అండ్ కో ఒప్పుకున్నట్లే. నిజంగా 26/2 నిన్న ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవోఎంఎస్ నెంబర్ 8 ప్రకారం సెక్కీతో ఒప్పందం. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెక్కీతో ఒప్పందం చేసుకుని ₹2.49 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ కరెంట్ ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకొని 25 సంవత్సరాల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కి ఎలాంటి ఢోకా లేకుండా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం సెక్కితో చేసుకుంటే దాని మీద ఈ ఎల్లో పచ్చ హమాస్ బ్యాచ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చల్లని బురదలేదు. ఆఖరికి ఈనాడులో అయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపించినా సరే ఒక బురద జల్లుతూనే ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న జీవోలో స్పష్టంగా చేశారు, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఐటీసీ ఛార్జెస్ లేవని, అంతర్రాష్ట్ర రవాణా ఛార్జీలు లేవని. మరి ఎన్నాళ్ళు అంతర్రాష్ట్ర రవాణా ఛార్జీలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు దాని కింద డబ్బు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం చేశారు అని తప్పుడు కోతలు కూసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి మరి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సో రాష్ట్ర ప్రజలారా గమనించండి. సో రాష్ట్ర ప్రజల మేళ్ళకి, ఎస్పెషల్లీ మన మన రైతన్నకి అండగా నిలబడడం కోసం 25 సంవత్సరాల పాటు ₹2.49 వ్యవసాయానికి డోకా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం మీద ఎన్నాళ్ళు విషం నాగుల్లా, పచ్చ నాగుల్లా ఆ నిర్ణయం మీద విషం జిమ్మినటువంటి ఈ పచ్చనాగులు రాష్ట్ర ప్రజలకి, సంఘానికి ద్రోహులా కాదా అనేది మీరే డిసైడ్ చేయండి.